యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం వరకు. ఇక్కడ పౌలు తిమోతికి చెప్తా ఉంటున్న మాట, నేను మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను. అయితే ఒకవేళ ఆలస్యం అవుతుందేమో అని చెప్పి మీరు దేవుని ఇంట్లో ఎలా ప్రవర్తించాలో నేను ముందే రాసి పంపిస్తున్నాను అని చెప్తా ఉంటున్నాడు. ఆయన ఈ ఇక్కడ ఆయన మీరు దేవుని సంఘంలో ఉంటున్నారు. 2 పెద్ద కారణాలు ఇస్తాడు. ఒకటి, జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉంటున్నారు. అంతేకాకుండా సత్యమునకు ఆధారం, సత్యమునకు స్తంభమై ఉంటున్న సంఘం. అంటే ఈ ప్రపంచం అంతట్లో కూడా దేవుని యొక్క సత్యము అత్యున్నతంగా ప్రకటించబడేదే ఆ సంఘములో. దేవుని యొక్క సత్యము అద్భుతంగా ప్రదర్శించబడేదే ఆ సంఘంలో. ఆ అద్భుతమైన సంఘములో మీరుంటున్నారు కాబట్టి మీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రవర్తనని చాలా నిఖార్సుగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేదో మీ వరకే కాదు గానీ ఇది సత్యానికి స్తంభం. ఇది సత్యం ప్రదర్శించబడే స్థలం, సత్యం కొరకు పోరాడే స్థలం, సత్యాన్ని ప్రకటించే స్థలం గనుక చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉంటున్నాడు. ప్రాముఖ్యంగా లేఖనాలన్నిట్లో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా ప్రాముఖ్యంగా కొరింథీయులకు రాస్తూ ఆయన అంటున్నాడు, అన్నీ చేయగలను, అన్నీ చేయడానికి నాకు స్వేచ్ఛ ఉంది, కానీ అన్నీ లాభకరమైనవి కాదు. అన్నీ చేయడానికి నాకు స్వేచ్ఛ ఉంది, కానీ అన్నీ ఇతరుల్ని కట్టవు. అంటే ఒక క్రైస్తవుడు 2 విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ 2 ఉద్దేశాలతోనే మనం ఏ పని చేసినా చేయాలి. ఒకటి, అది లాభకరమా కాదా చూడాలి. అది రెండవది, ఇతరులకి ఎవరికైనా అభ్యంతరకరమా, లేక ఇతరుల్ని కడతా ఉందా అనేది మనం చూడాలి. కనుక మన ప్రవర్తన దేవుని ఇంట్లో చాలా ప్రాముఖ్యము. ఎందుకు అనంటే మనము సజీవుడైన దేవుని సన్నిధిలో ఉంటున్నాం. రెండవది, మనము సత్యాన్ని ప్రకటిస్తున్న ఆ గుంపులో ఉంటున్నాం గనక మనం ఇంకొకరికి అభ్యంతరంగా ఉండడానికి వీల్లేదు, దేవునికి అవమానకరంగా ఉండడానికి వీల్లేదు. సత్యం ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు మన జీవితం కూడా ఆ క్రమశిక్షణ, సత్యాన్ని అనుసరించి వెళ్ళడం చాలా అవసరం. అందుకనే ఆయన మీ ప్రవర్తన చాలా జాగ్రత్త అని చెప్తా ఉంటున్నాడు. అక్కడ కాకుండా ఆయన మనమందరము అని చెప్తూ, మనమందరము ఈ యొక్క దైవ భక్తి యొక్క మర్మాన్ని మనమందరం ఒప్పుకుంటున్నాము అని అంటున్నాడు. దైవ భక్తి యొక్క మర్మాన్ని అంటే ఒకప్పుడు పాత నిబంధన ప్రజలకి అది మర్మంగా ఉంటా వచ్చింది. అయితే కొత్త నిబంధనలో ఉంటున్న మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ బయలుపరపు అనుగ్రహిస్తూ వచ్చాడు. పాత నిబంధన వారికి దేవుడు తన ప్రజల కొరకు, తను ప్రేమించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఇది పాత నిబంధనలో ఉంచిన ప్రజలకి. అయితే ఆ తర్వాత వచ్చిన కొరింథీయులకు రాస్తున్నాడు, మనకైతే దేవుని ఆత్మ ద్వారా ఇది బయలుపరచబడతా వచ్చింది. అంటే దేవుని ఆత్మని బట్టి మనమైతే ఈ విషయాల్ని పొందగలుగుతా ఉంటున్నాం. ఏంటి అని చెప్తే 6 ప్రాథమికమైన విషయాలని సంఘం ప్రకటిస్తూ ఉంది. కనుక ఈ 6 ప్రాథమికమైన విషయాల్ని సంఘం ప్రకటిస్తున్న సత్యపు భూమిగా, సత్యపు పర్వతముగా, సత్యపు పునాదిగా, సత్యపు స్తంభముగా ఉంటున్న ఈ సంఘంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ 6 విషయాలు. మొట్టమొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరములో ఆయన శరీరధారిగా వస్తా వచ్చాడు. యేసు ప్రభువారు ఏదో మానవాతీతమైన వ్యక్తిగా రాలేదు, కానీ యేసు ప్రభువారు మనలాంటి శరీరమే ధరిస్తా వచ్చాడు. అప్పుడు మాత్రమే దైవ భక్తిని మనము కూడా అనుసరించగలం. ఒకవేళ ఆయన దేవుడుగానే దిగొస్తే, ఆయన మానవ ఆకారంలో, మానవ శరీరాకారంలో ఆయన గనక రాకపోతే, మనము ఇది ఆయన దేవుడు కాబట్టి కుదిరింది, ఆయన దేవుడుగా ఉన్నాడు కాబట్టి కుదిరింది అని చెప్పి మనం దైవ భక్తిని త్రోసివేసేవారం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు మానవ శరీరములో ఆయన దిగి వస్తా వచ్చాడు. తద్వారా మనకి అద్భుతమైన రుజువు ఇస్తా ఉంటున్నాడు. ఏంటి అనంటే, ఈ శరీరంలోనే, ఈ మధ్యమైన ఈ శరీరంలోనే, ఈ చనిపోయే ఈ శరీరంలోనే దేవుడు కోరుకుంటున్న అంతస్తుని మనం అందుకోగలము. దేవుడు మనల్ని ఏ అంతస్తు అయితే ఈ భూమి మీద మనల్ని కోరుకుంటా ఉంటున్నాడు, ఏ ఆజ్ఞలైతే ఈ భూమి మీద మనకి ఇస్తా ఉంటున్నాడు, వాటిలన్నిటినీ ఈ శరీరంలోనే మనం నెరవేర్చగలము. మనం ఏదో మహిమ దేహానికి వెళ్ళే ఆ ప్రక్రియ మనం ఏదో మారితేనే అవుతుంది
అవుతుంది అన్నట్టు కాదు గాని, మనం ఈ శరీరంలో ఎంత దేవుడు నిర్దిష్టంగా నియమిస్తా వచ్చాడో అంతటిని మనం ఈ శరీరంలో జీవించగలం. యేసుప్రభువారు శరీరంలోనే ఆయన ప్రత్యక్షమవుతా వచ్చాడు. అక్కడ తాగకుండా ఆయన రెండో మాట అంటున్నాడు, ఆత్మ ద్వారా ముద్రించబడతా వచ్చాడు. అంటే ఇంకో మాటలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి జీవితానికి ముద్ర అయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అటెస్ట్ చేసింది, ఆయనని ఆమోదించింది పరిశుద్ధాత్మ దేవుడు. మన జీవితాల్లో కూడా ఈ అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడిని మన లోపల పెడతా వచ్చారు కనుక మనం కూడా ఈ అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రని కలిగిన వారంగా మనం దేవుణ్ణి సంతోషపెట్టొచ్చు. మనము మన శక్తిని బట్టి కాదు, ఆయన శక్తి ఈ శరీరంలోనే ఆయన మనకి ఇస్తా ఉంటున్నాడు అనే మర్మాన్ని ఆయన చెప్తా ఉంటున్నాడు. యేసు ప్రభువారు శరీరంలో ఉన్నాడు కనుక ఆ బలాన్ని ఆయన మనకు కూడా ఇస్తాడు. శరీర బలం మన శరీర బలం బట్టి కాదు కానీ యేసు ప్రభువారు శరీరంలో జీవించినప్పుడు మాదిరిగా ఏ బలం బట్టి జీవిస్తా వచ్చారు, అదే బలము అదే మాదిరి ఆయన మన ఏట ఉంది, మనం నడిపించడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. అక్కడితో ఆగకుండా ఆయన మూడవది దేవదూతల ద్వారా చూడబడ్డాడు. సీన్ బై ఏంజల్స్. అంటే పాత నిబంధనలో దేవుణ్ణి దేవదూతలు సాక్షాత్తుగా చూసే అంత ధైర్యము లేదు. అయితే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతల ద్వారా చూడబడతా వచ్చాడు. దేవదూతలు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతా వచ్చారు. వాళ్ళు కూడా వింతగా చూడాలని ఇష్టపడతా ఉంటున్నారు అని పేతురు రాస్తాడు ఈ సంఘం లోపలికి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇంత విచిత్రంగా ఆయన దేవదూతలకు కూడా దీనుడిగా తనను తాను చూపించుకుంటా వచ్చాడు. పాత నిబంధనలో ఈ దేవదూతలు మధ్యవర్తులుగా ఈ నిబంధనని అందిస్తా వచ్చారు. అయితే కొత్త నిబంధనలో మనకి ఇప్పుడు ఈ దేవదూతలు మనకి పరిచర్య చేస్తూ ఉంటున్నట్టు చూస్తూ ఉంటాం. మెటికి దైవ భక్తి యొక్క మర్మం ఏంటి అని అంటే యేసు ప్రభువారు శరీరంలో వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రించబడతా వచ్చాడు, దేవదూతలు కూడా చూస్తూ వచ్చారు. అక్కడ తాకుండా ఈయన అన్యుల దగ్గర కూడా ఈయన ప్రకటించబడతా వచ్చాడు. వాస్తవంగా ఏ పాత నిబంధన లేఖనాలు కూడా అన్యుల దగ్గర ప్రకటించబడలేదు. అయితే కొత్త నిబంధనలో మనం పొందిన ఈ రక్షణ అన్యుల దగ్గర కూడా ప్రకటించబడతా వచ్చింది. అంటే ఇది ఉట్టి ఇశ్రాయేలు వరకే పరిమితి కాదు. ఈ దేవుడు ఉట్టి పాత నిబంధన ఇశ్రాయేలు వరకే పరిమితమైన దేవుడు కాదు కానీ ఈయన సార్వత్రికానికి, ఈయన ప్రపంచం అంతటికి దేవుడు అనే విషయాన్ని చూపిస్తూ ఆయన అన్యుల దగ్గర కూడా ప్రకటించబడతా వచ్చాడు. అక్కడ కాకుండా ఆయన ప్రపంచమంతా నమ్మబడతా వచ్చాడు. ఉట్టి ప్రకటించడమే కాదు కానీ ప్రజలు కూడా ప్రతిస్పందిస్తూ వచ్చారు. ఇది సార్వత్రికానికి రక్షణ, ఈ రక్షణ పనిచేస్తుంది, ఇది వాస్తవమైన రక్షణ అనే విషయాన్ని చెప్తూ చివరిలో అంటున్నాడు, ఆయన ఆకాశములకు ఆరోహణుడు అవుతా వచ్చాడు. అంటే ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆకాశమునకు ఆరోహణమాడము ఆయన మన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేయడం. ఒకవేళ మరణం నుంచి ఆయన తిరిగి లేవకపోతే ఆయన మన రక్షణని సంపూర్ణం చేయనట్టే, మన పాపం ఆయనను గెలిచినట్టే, మరణం ఆయనను గెలిచినట్టే. కానీ ఆయన తిరిగి లేచాడు. ఇది ఈ సువార్త యొక్క మర్మం, ఈ యొక్క అద్భుతమైన దైవభక్తి యొక్క మర్మంగా ఆయన చెప్తా ఉంటున్నాడు. ఆయన శరీరంలో వచ్చాడు, ఆయన దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడ్డాడు, దేవదూతల ద్వారా చూపించబడ్డాడు, సార్వత్రికానికి ప్రకటించబడ్డాడు, ఆయన ప్రపంచం అంతట్లో నమ్మబడ్డాడు, ఆయన తిరిగి ఆరోహణమయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడైతే 4వ అధ్యాయానికి వస్తామో ఇక్కడ ఈ యొక్క అద్భుతమైన సువార్తని విభేదించే వారిని చాలా ఖండితంగా ఆయన ఖండిస్తూ అంటున్నాడు, దయ్యపు ఆత్మల ద్వారా నడిపించబడుతూ వీళ్ళు దయ్యపు పని చేస్తూ ఉంటున్నారు, అంతేకాకుండా వీళ్ళు భ్రమపరచు ఆత్మలు కలిగి ఉంటా ఉంటున్నారు అని చెప్తా ఉంటున్నాడు. ఏంటి దయ్యపు ఆత్మ, ఏంటి భ్రమపరిచే ఆత్మ అని అంటే వాళ్ళు అంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పలానా భోజనాలు తినకూడదు అని అంటున్నారు. ఎందుకు వీళ్ళు చెప్పేది దయ్యము బోధ అని అంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడం బట్టి, లేకపోతే పలానా భోజనం తినకుండా ఉండడం బట్టి, ఇవి చేయకుండా ఉండడం బట్టి మనము నీతిమంతులం అవుతాం. ఇవి చాలా జాగ్రత్తగా చాలా నిష్టగా మనం బ్రతకడం బట్టి మనము రక్షించబడగలము, మనము నీతిమంతులుగా తీర్చబడగలము. ఇంకో మాటలో దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణని, దైవికమైన అద్భుతమైన సిలువ రక్షణని ఏ మర్మమైతే ఆయన ప్రకటిస్తూ వచ్చాడు, ఈ మర్మాన్ని వీళ్ళు ఎదిరిస్తూ వీళ్ళు పోరాడుతూ ఈ మర్మం అవసరం లేదు, యేసు ప్రభువే మనకు అవసరం లేదు, మనము పెళ్లిళ్ళు చేసుకోకుండా, మనం ఫలాంది తినకుండా, మన నిష్టతోనే మనము స్వనీతితో రక్షించబడగలము అని వీళ్ళు వక్రీకరంగా మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు సువార్తనే తృణీకరిస్తూ ఉంటున్నారు, దేవుని కార్యాలు, దేవుని పద్ధతుల్ని తృణీకరిస్తున్నారు. కాబట్టి వాత వేయబడిన మనసాక్షి లాంటి బ్రతుకులు మీవి, మీరు దయ్యాల ద్వారా నడిపించబడుతున్నారు, మీరు భ్రమపరచు ఆత్మలకి గురైపోయారు అని చెప్తున్నాడు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మేము మా ప్రవర్తన చూసుకోవడానికి
దైవ మర్మం. ఈ శరీరంలో నీవెలా జీవించావు అదే జీవితం మాకు నువ్వు అందుబాటులో పెట్టావు. దాన్ని మేము అనుభవించడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.